ఈరోజు స్కూల్ దగ్గరికి యోక్షిత్ వాళ్ళ మదర్ వచ్చింది. నన్ను ఒక డౌట్ అడిగింది. మేడం మీరు ఎందుకు మేడం కాకాలు నేర్చుకునే మా వానికి వర్డ్స్ నేర్పిస్తున్నారు? అది కూడా అహం హా అనేది లాస్ట్లో వచ్చే లెటర్ కదా, ఇప్పుడే నేర్పిస్తున్నారు ఎందుకు అని అడిగింది. అందుకు అందరికీ పేరెంట్స్ అందరికీ అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా. మా క్లాస్లో చాలామందికి ఆల్రెడీ వాళ్ళమ్మ వరకు రాయడం చెప్పడం వచ్చింది. కానీ నేను ఒకటి గమనించా, లైన్గా అడిగితే మాత్రమే చెప్పగలుగుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ అడిగా అనుకో చెప్పలేకపోతున్నారు. నాకు ఒకటి అర్థమైంది, పిల్లలకి ఇంకా దాని గురించి పూర్తి అవగాహన రాలేదనేసి. అందుకోసమే ఇంకొకసారి అచ్చుల్నే పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలనే ఉద్దేశంతో వర్డ్స్ ఎంచుకుందాము అనుకున్నాం. టెక్స్ట్ బుక్ తీసా, దాంట్లో ఆ అమ్మ ఆ అరటి అని ఉంది. అమ్మ అనేవాళ్ళు మాకు మావత్తుంది, అరటి అనేవాళ్ళు తాకు గుణింతం ఉందన్నమాట. అందువల్ల మా వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు కదండి, వాళ్ళకి ఇంకా గుణింతాలు ఒత్తులు ఏం రావు. అందువల్ల నేను సరళ పదాలతోనే పిల్లలకు అర్థమయ్యే విధంగా వాళ్ళు నేర్పించాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఈ విధానాన్ని ఎంచుకున్నా. అందుకోసమే నేను చాలా వర్డ్స్ అన్నీ ఆతో స్టార్ట్ అయ్యే వర్డ్స్నే తీసుకున్నా. అది ఆ లా. అలా అనే పదం పిల్లలకి చెప్తూ ఆ ఎక్కడుందో వర్ణమాల్లో ఐడెంటిఫై చేపిస్తూ, తర్వాత లా గురించి చెప్తూ వర్ణమాల్లో లా అనే లెటర్ ఎక్కడుందో ఐడెంటిఫై చేపిస్తున్నాం. అలాగే రెండు విడివిడిగా చదివిస్తా, ఆ లా, మరి కలిపి చదువుతాం అలా. పిల్లలు విడివిడిగా దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, రెండు కలిపి ఎలా ప్రొనౌన్స్ చేయాలి, 2 లెటర్స్ కలపడం వల్ల దాని అర్థం ఏంటి అని పూర్తి అవగాహన నేర్చుకోవడం వల్ల ఆని అంత తొందరగా మర్చిపోరు, ఈజీగా ఐడెంటిఫై చేస్తారనే ఉద్దేశంతో ఇలా నేర్పించా. నేను ఎంచుకున్న పదాలన్నీ సరళ పదాలే, అన్నీ ఒకేలా ఉన్నాయి. కానీ అహం అనే పదంలో మాత్రమే ఆ పక్కన 0 పెడితే హం అనే గుణింతం తీసుకొచ్చాను. కానీ అది ఈజీగా ఉంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం. ఎందుకు అంటే అహంలో ఆల్రెడీ పరిచయం చేసాము. వాళ్ళ టీచర్ పేరేంటో వాళ్ళకి తెలుసు, హరిత అని. హరిత హా అనే లెటర్తో స్టార్ట్ అవుతుందని తెలుసు. అందుకే ఈజీగా గుర్తుంటుందనే ఉద్దేశంతో హా పక్కన 0 పెడితే హం అనేవాడిని రాశానమాట. అహం అంటే అర్థం చెప్తాం. మీ పిల్లలు కూడా అడగండి ఒకసారి ఇంటి దగ్గర, ఏరా టీచర్ ఎలా చెప్పింది అనేసి. అందుకోసమే ఇలా వర్డ్స్ నేర్పిస్తున్నాను. నేను ఇంకా అచ్చులు మాత్రమే నేర్పిస్తున్నాను, హల్లులు నేర్పించట్లేదు. ఓన్లీ అచ్చుల్లో వచ్చిన ఈ వర్డ్స్ని మాత్రమే ఐడెంటిఫై చేపిస్తున్నాను, ఆర్డర్లో ఇంకా నేర్పించట్లేదు. అందుకోసమే ఈ వీడియో చేశాను.